బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి, అట్లాగే మనకి సాంఘీభావం తెలుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఉద్యమంలో మీరందరూ కూడా పాలు పంచుకుంటున్నందుకు. అందరికీ తెలిసింది ఇది ఏ ఒక్కరి కోసమో కాదు, ఇది అందరి కోసం, అందరం కలిసి మనం అందరం దీన్ని సాధించుకోవడం కోసం అందరం పాలు పంచుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసినదే. పదే పదిసార్లు అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే కనుక దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎందుకైతే దీన్ని పోరాటం చేస్తున్నామో అది దాంట్లో మననం చేసుకోకపోయినట్లయితే కనుక పోరాట ఉద్యమం కాస్త సన్నగిలే అవకాశం ఉన్నది. కనుక ప్రతిరోజు కూడా మనం దాన్ని మననం చేసుకొని దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనమందరం కూడా ఒక విశ్వవిద్యాలయం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం పౌరులను, భావి పౌరులను తీర్చిదిద్దుకోవాల్సినటువంటి విశ్వవిద్యాలయం, ఆ బాధ్యత గల ఉద్యోగస్తులుగా మనం కొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు మన ప్రిన్సిపల్ గారు నిన్న ప్రస్తావించారు. మన యొక్క భావాన్ని వ్యక్తిగతంగా మనటువంటి భావాలను మనం పంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ హద్దుల్ని మీరకుండా మన యొక్క నిరసనలను తెలుపుకున్నట్లయితే కనుక మనకందరికీ బాగుంటుంది. తప్పకుండా ఈ ఉద్యమము ఇలాగే మనం దేనికోసం అయితే కొనసాగిస్తున్నామో అది వచ్చేంత వరకు కొనసాగించినట్లయితే కనుక వచ్చి తీరుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మనం అందరం కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయ్యి దీన్ని సాధించుకోవడానికి మీరు తప్పకుండా మీరు ప్రతిరోజు ఇదే స్ఫూర్తితో కాస్త మీ స్ఫూర్తిని మిగతా వాళ్ళకి అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి శిబిరాలు చాలా పెట్టారు. ప్రతి నగరంలోను, ప్రతి జిల్లాలోను, ప్రతి మండలంలోనూ కూడా ప్రతి దానికి కూడా ఒక్కొక్క నినాదం పెట్టుకుని ఉన్నారు. ఇలా వస్తున్నట్లయితే కనుక అక్కడ ఎల్బీ నగర్ వాళ్ళు ఒక శిబిరం పెట్టుకున్నారు. వాళ్ళ క్యాప్షన్ చూస్తున్నట్లయితే కనుక చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది. మన గోపాలకృష్ణ గారు చెప్తుంటారు అన్నమాట, ఏదైనా ఒక మాట అన్నట్లయితే కనుక పంచిపడాలన్నమాట. అది మాట్లాడటం కాదు, అసలు మాట్లాడినట్లయితే పంచి ఉండాలన్నట్టుగా ఉండాలని, అది హృదయంలోకి మనసులోకి నాటుకొని అదే కాస్త స్ఫూర్తిగా కాస్త వాళ్ళ కార్యాచరణలో కనపడేటట్టుగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అది ఉండేటట్టుగా ఉండాలని చెప్పి నా యొక్క అభిలాష కూడా. ఆ కోట్ ఏమిటంటే కనుక రాష్ట్ర సమైక్యతే దేశ సమైక్యతకు పునాది, రాష్ట్ర సమైక్యతే దేశ సమైక్యతకు పునాది. ఇట్లాగా దేశం సమైక్యంగా ఉండాలి అంటే కనుక మనం అందరం కలిసి ఉండవలసినటువంటి అవసరం. ప్రతి విద్యార్థికి కూడా ప్రతి ఉపాధ్యాయుడు బోధించే పాఠం ఏంటంటే కనుక యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, ఐకమత్యమే బలము. ఈ ఐకమత్యమే బలం అనే పాఠాన్ని మనం పిల్లల్లో మనం నూరుపోస్తున్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యాచరణ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా శోచనీయమైనది. కనుక మనం అందరం కూడా మనం ఏ పాఠాలు అయితే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామో, రాజకీయ నాయకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆ పాఠాన్ని తిరిగి వాళ్ళకి బోధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ముసలి కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. కిరణ్ అయినట్లయితే కనుక ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే కనుక ఎవరికి సాహసం ఉండదు. ఆ భయంతోనే నేను ఇప్పుడు మాట్లాడను తర్వాత మాట్లాడతాను అంటున్నాడు. నిజంగా కూడా వీళ్ళ యొక్క మాట్లాడే తీరుని, వాళ్ళ భావాల్ని, వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని కూడా, అంటే మంచి కోసం, ఉద్రేకం అంటే కనుక మంచిగా ఉపయోగించినట్లయితే కనుక చాలా ఉపయోగపడుతుంది. నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ రకంగా మీలో కలిసి ఈ యొక్క మంచి ఉద్యమానికి ఉద్దేశం కోసం భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ స్ఫూర్తిని మనం ఏమాత్రం కోల్పోకుండా మనం అనుకున్నది సాధించేంత వరకు మనం ఏకతాటిపై ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ధన్యవాదాలు.